భారత్ ప్రెజెంట్ ఎంతో ఫాస్ట్ గా డెవలప్ చెందుతున్న కంట్రీస్ లో ఒకటి. ఓవైపు భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండగా, మరోవైపు యూత్ మాత్రం డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఇలా చాలా మంది డ్రగ్స్ కి అలవాటు పడి తమ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు. భారత్ లో రీసెంట్ గా డ్రగ్స్ తరహా కేసులు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే వారి నంబర్ రోజు రోజుకు ఇంక్రీజ్ అవుతోంది. డ్రగ్స్ ఒకప్పుడు కేవలం ఒక వర్గానికి మాత్రమే అందుబాటులో ఉండేవని చెప్పేవారు, కానీ ప్రెజెంట్ వరల్డ్ లో సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. కామన్ మ్యాన్ సైతం డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నాడు. రీసెంట్ గా భారత్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ లో కొన్ని వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇప్పుడు ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రీసెంట్ గా గుజరాత్ స్టేట్ లోని అరేబియా సముద్ర తీరంలో చాలా భారీ స్థాయిలో డ్రగ్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. నిజానికి పాకిస్తాన్ కు చెందిన కొంతమంది యూత్ ఈ డ్రగ్స్ కుట్రకు పాల్పడ్డారు. అయితే ఎన్సీబీ చేసిన రైడ్ లో ఈ భారీ డ్రగ్స్ రాకెట్ కుట్ర బయటపడింది. ఎన్సీబీ సహా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేపట్టిన ఈ సీక్రెట్ ఆపరేషన్ లో 80 కిలోల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారుగా 480 కోట్లున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోర్బందర్ దగ్గరలో ఈ డ్రగ్స్ ను సీజ్ చేసి వాటిని తరలిస్తున్న కొంతమంది పాకిస్తాన్ యువకులను అధికారులు కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసిన ఇన్వెస్టిగేషన్ లో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్ టార్గెట్ గా వారి కుట్రకు పాల్పడ్డారు అని ఏటీఎస్ ఎస్పీ సునీల్ జోషి అన్నారు. అయితే పంజాబ్, ఢిల్లీ ఏరియాల్లో డ్రగ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేయాలన్నది వీరి టార్గెట్ అని, సముద్ర మార్గంలోనే డ్రగ్స్ బోట్స్ చేంజ్ అవుతాయని తమ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ దేశంలో ఉన్న డ్రగ్ డీలర్ హాజీ ముస్తఫా ఆధ్వర్యంలోనే ఈ డ్రగ్స్ కుట్ర జరిగిందని తెలిపారు. సముద్రంలోకి ఎంటర్ అయ్యాక కొంతమంది పాక్ సిబ్బంది ఇండియన్ బోట్ కు సిగ్నల్ ఇస్తారు అని, ఆ తర్వాతనే డ్రగ్స్ చేతులు మారతాయని సునీల్ జోషి చెప్పారు.